బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా జరుగుతోంది. డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ రెండో దఫా పథకం అమలుపై కేబినెట్ లో విస్తృత చర్చ జరుగుతోంది. 94 లక్షల మంది డ్వాక్రా మహిళలకు 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే ఉద్యోగులకు ఒక డిఏ పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. బేసిక్ పై 1.572% జీతం పెరగనుంది. పెరిగిన జీతాన్ని 2018 జనవరి నుంచి అందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. చిత్తూరు జిల్లాలో తాగునీటి పథకానికి 2,607 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ట్రాక్టర్లకు, ఆటోలకు లైఫ్ టైం ట్యాక్స్ మినహాయింపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని సచివాలయం నుంచి మా ప్రతినిధి ఎంపీ రావు లైవ్ లో ఉన్నారు. ఎంపీ రావు, సుమారు 5 గంటల నుంచి కేబినెట్ భేటీ కొనసాగుతూ ఉంది. పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ముఖ్యంగా రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలందరికీ కూడా రెండో దఫా పసుపు కుంకుమ పథకం కింద ఒక్కొక్క గృహిణికి అంటే డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి ఒక్కొక్క మహిళకి కూడా 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించేందుకు కేబినెట్ ఆమోద ముద్ర తెలిపింది. సుమారుగా 90 లక్షల మంది మహిళలు ఈ డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నారు. వీరందరికీ కూడా సుమారు 9,000 కోట్ల బడ్డెన్ ప్రభుత్వం మీద ఆర్థిక భారం కూడా పడుతుంది. దాదాపుగా ఒక్కొక్కరికి కూడా 10,000 చొప్పున 2 దఫాలుగా చెల్లించాలా లేదంటే ఒక విడతలోనే చెల్లించాలనే దాని మీద మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మొత్తానికైతే ఇది ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం చాలా కీలకమైనటువంటి నిర్ణయం. కొద్దిసేపటి క్రితమే కేబినెట్ ఈ కొత్త పథకం అని చెప్పుకోకపోయినప్పటికీ కూడా ఇప్పటికే పసుపు కుంకుమ పథకం అనేది అమల్లో ఉంది. ఇది రెండో దఫా. గతంలో ఇప్పటికే 15,000 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పసుపు కుంకుమ మొదటి విడతలో చెల్లించింది. ఇది రెండో విడతలో మరొక 10,000 రూపాయలు చెల్లించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారం అయినప్పటికీ కూడా మహిళలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. మరోవైపు రైతులకు సంబంధించి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా కొత్తగా రైతు రక్ష అనే పథకాన్ని అమల్లోకి తీసుకొస్తుంది. దీని మీద అయితే ఈరోజు కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించారు. పథకం ఏ రకంగా అమలు చేస్తే బాగుంటుంది, రైతులకు నేరుగా నిధులు అందజేయాలా లేదంటే బ్యాంకు ఖాతాల్లో వేస్తే మంచిదా అనే దాని మీద అయితే సుదీర్ఘంగా చర్చించారు. కానీ ఈరోజు మాత్రం కేబినెట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోసారి దీని మీద చర్చించిన తర్వాత ఒక 2-3 రోజుల్లో దీని మీద అందరి అభిప్రాయాలు, అటు పార్టీ నేతలు అలాగే సీనియర్ అధికారుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఈ రైతు రక్షా పథకాన్ని అమలు చేస్తే బాగుంటుందనే ఒక అభిప్రాయానికి కూడా కేబినెట్ వచ్చినట్టుగా తెలుస్తుంది. దీన్ని 2-3 రోజులు ఇంప్లిమెంట్ చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈ 2 పథకాల మీద కూడా కేబినెట్లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. మరోవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ పరిధిలోకి, రవాణా పరిధిలోకి వచ్చేటటువంటి ఆటోలు, ట్రాక్టర్లు అన్నింటికి కూడా లైఫ్ ట్యాక్స్ను మినహాయిస్తూ కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా ఇక మీదట ప్రతి ఏటా కూడా లైఫ్ ట్యాక్స్ చెల్లించాల్సినటువంటి అవసరం లేకుండా వాహనం కొనుగోలు సమయంలో మాత్రమే రోడ్ ట్యాక్స్తో పాటుగా కొంచెం ట్యాక్స్ చెల్లించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం మీద ఏటా 66 కోట్ల ఆర్థిక భారం పడుతుంది. అయినప్పటికీ కూడా ఇంత భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇంత పెద్ద మొత్తాన్ని వదులుకోవడానికి కూడా ప్రభుత్వం సిద్ధమైంది. కేవలం రవాణా రంగంలో ఉన్నటువంటి రవాణా వాహనాల మీద ఆధారపడినటువంటి యజమానులకు మేలు చేకూర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ 3 అంశాలతో పాటుగా మరొక ప్రధానమైనటువంటి అంశము అగ్రిగోల్డ్ ఇష్యూకి సంబంధించి కూడా అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారానికి వీలైనంత త్వరగా అంటే ఒక వారం 10 రోజుల్లోగా మొత్తం అగ్రిగోల్డ్ బాధితులకు వారి యొక్క ఆర్థిక ఇబ్బందులు తొలగించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏం చేయగలిగితే బాగుంటుంది అంటే ఇప్పటికే ఈ కోర్టులో కూడా దీనికి సంబంధించినటువంటి కేసు నడుస్తుంది కాబట్టి అగ్రిగోల్డ్ బాధితుల యొక్కను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది మంత్రుల కమిటీకి కూడా అప్పగించారు. వీలైనంత త్వరగా ఈ కమిటీ యొక్క తమ ప్రతిపాదనలను అందజేస్తే వీలైనంత త్వరగా అగ్రిగోల్డ్ బాధితుల యొక్క సమస్యలు పరిష్కరించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లాలని నిర్ణయించింది. ఇక మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 1.572% డిఏ చెల్లించడానికి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము ప్రభుత్వ ఉద్యోగులకు 3 డిఏలు చెల్లించాల్సి ఉంది. అయితే గత జనవరి నుంచి ఇవ్వాల్సినటువంటి డిఏకు ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపింది. గత జనవరి నుంచి ఇప్పటి వరకు కూడా అంటే 13 నెలలకు సంబంధించినటువంటి బకాయిలను వచ్చే నెల జీతాల నుంచి కూడా కొద్దిగా చెల్లించే విధంగా కూడా ఈరోజు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఆయా జిల్లాల్లో ఏ జిల్లాకు చెందినటువంటి ఉద్యోగులకు ఆ జిల్లాల్లోనే
ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కూడా కేబినెట్ అంగీకారం తెలిపింది. సో ఇవి మేజర్ డెసిషన్స్. అలాగే అసెంబ్లీ సమావేశాల నిర్వహణ మీద కూడా కేబినెట్లో చర్చ జరిగింది. అసెంబ్లీ సమావేశాలను ముందుగా అనుకున్నట్టుగా 30వ తేదీ నుంచి కాకుండా ఫిబ్రవరి 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు కూడా జరపడానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అలాగే మరోవైపు పెన్షన్లకు సంబంధించి ఏదైతే రెట్టింపు చేసినటువంటి పెన్షన్లు ఉన్నాయో వచ్చే నెల నుంచి ఫిబ్రవరి నుంచి కూడా పెంచినటువంటి పెన్షన్లను అందజేయనున్నారు. కాబట్టి మొదటిసారిగా ఈ రెట్టింపు చేసినటువంటి పెన్షన్లు ఇచ్చే క్రమంలో భాగంగా ఫిబ్రవరిలో 1, 2, 3 తేదీల్లో ఈ పెన్షన్ల పండుగను రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున పండుగలాగా నిర్వహించాలని చెప్పి కూడా సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీని ద్వారా అంటే ఒక్కసారిగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట్లో 200 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ ఒక్కసారిగా 1000 రూపాయలు చేసింది. ఆ తర్వాత ఫిబ్రవరి నుంచి 1000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ను 100% పెంచుతూ 1000 రూపాయల పెన్షన్ను 2000 చేసింది. అలాగే దివ్యాంగులకు ఇచ్చేటటువంటి 1500 రూపాయల పెన్షన్ను 3000 రూపాయలకు పెంచుతూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి కానుకగా ఈ వారాన్ని ప్రకటించారు. దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి 54 లక్షల మంది పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా ఆర్థికంగా ఎంతో పరిపుష్టతనిచ్చే విధంగా కూడా ఉంది. దీన్ని పెద్ద ఎత్తున పండగలాగా నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రజల్లో బలంగా తీసుకెళ్లే విధంగా కూడా అటు అధికారులు కానీ పార్టీ కార్యకర్తలు కూడా ఈ 3 రోజులు కూడా పెద్ద ఎత్తున పండగలాగా నిర్వహించి ప్రతి గ్రామంలో కూడా పెన్షన్దారులందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేసి మరి ఈ పెన్షన్ డబ్బులను పెన్షన్దారులకు అందజేయాలని చెప్పి కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఈ పెన్షన్ల పెంపుకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో ప్రస్తుతానికైతే ఈ అంశాల మీద చర్చ జరిగింది. అలాగే అసైన్డ్ ల్యాండ్స్కి సంబంధించి 1977 అసైన్డ్ ల్యాండ్స్ యాక్ట్కి సంబంధించి కొద్దిగా అమెండ్మెంట్స్ చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. వీటితో పాటుగా పలు సంస్థలకు రాష్ట్రంలోని పలు సంస్థలకు అయితే ఇప్పటివరకు కూడా కొన్ని భూ కేటాయింపులు జరిగింది. ప్రస్తుతం ఇంకా కేబినెట్ భేటీ కొనసాగుతూనే ఉంది. మరికొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు ఈ రోజు జరుగుతున్నటువంటి కేబినెట్ భేటీలో తీసుకునే అవకాశం కనిపిస్తుంది. లక్ష్మీ వర్మ. రైట్, థ్యాంక్ యూ ఎంపీరావు.